ఉంది కాబట్టి, ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వలేదు. అసలు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడే. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో రాలేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యి మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు, బ్రహ్మాండమైన అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి కంటే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా పెద్దది ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ కాదు, అసలు మాట్లాడితే వాయిస్ కూడా అక్కడ ఉన్నది, ప్రతిదాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఎమ్మెల్సీ అవ్వడానికి అంటారా? ఎమ్మెల్సీ అవ్వడానికి స్థానిక సంస్థల నుంచి అన్నా అవ్వాలి. ఏదో ఒక 2 నిమిషాలన్నా వాళ్ళని ఆలోచించనివ్వండి. మీరు వెంటనే నీళ్లు చల్లేశారు వాళ్ళని. చెప్పండి బాబుజీ గారు, చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెజార్టీ శాతం యూత్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేయటాన్ని ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. చర్చ జరుగుతూ ఉంది. రేపు ఒకరోజు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా అయ్యనపాత్రుడు గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు, అయ్యనపాత్రుడు గారు ఆఖరిలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు అయినా సరే మూవ్ చేయాలి. ముఖ్యంగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మేము ఇప్పటికే ఆర్టీఐ పెట్టాం, ఇంకా సమాధానం రాలేదు. ఎంతమంది జీతం తీసుకున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అసలు అలా వచ్చిపోతున్నారు అన్నది ప్రజలకు తెలియాలి. ఇలా దొంగచాటును వెళ్ళిపోతున్నారని ఎందుకు అనుకోవాలి? అసలు ఆ స్పేస్ ఎందుకు ఇవ్వాలి? స్పీకర్ గారు కూడా ఇవ్వడానికి వీలేదు. పోనీ ఒకసారి కన్సిడరేషన్ ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపటితోటి తేడతెల్లం అయిపోతుంది. రేపు రాకపోతే డిస్క్వాలిఫై చేయడానికి కావాల్సిన రంగం సిద్ధం చేయాల్సిందే. లేకపోతే ఇదెందుకండి? వాళ్ళకి అవసరం లేనప్పుడు రిజైన్ చేస్తే ఇంకొకరిని ఉన్న ప్రజలు ఎన్నుకుంటారు. వాళ్ళ సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి మంచి జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు 2 days కలెక్టర్లకి ఆ చెబుతున్నటువంటి అంశాన్ని చూస్తే ఆశ్చర్యకరమే. మీ జీవితం ఇది, మీరు ఈ స్థాయికి వచ్చారు, రేపు భవిష్యత్తులో మీకు ఇంత కీలకమైన అవకాశాలు ఉన్నాయి, ఇంకో జిల్లాని ఇలా అభివృద్ధి చేయండి. ఈ కంఠశ్వాస అంతా ఎందుకండి? ఒక ఎమ్మెల్యేలు కింద తప్పు చేస్తే ఎందుకు చెప్పుకొని రావాలి? ఆ ఉన్న సీనియారిటీని సిన్సియారిటీని వాళ్ళకి అందరికీ చెప్పి మీకింత ఇంకా బాధ్యత ఉందని చెబుతున్న క్రమంలో నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికై నేను రానంటే మారం చేస్తే నువ్వెందుకు? నీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఈరోజు ఎంతమంది లేరు? మాణిక్వర ప్రసాద్ గారు లేరా? లేకపోతే ఇప్పుడు మన పోలా గారు లేరా? లేకపోతే ఇంకొకరు లేరా? ఎంతమంది ఈరోజు సమర్థులు లేరు, బయట ఉండిపోయారు. అంటే మామూలుగా ఆ నేపాల్లోనో శ్రీలంకలోనో అక్కడో ఇక్కడో ఈ అవినీతి అని అదనీతి దేశాల దేశాల్లో తిరుగుబాట్లు వస్తున్నాయి. కానీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేలని మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదని జనం వాళ్ళ ఇల్లు ముట్టడించేసి ఇది చేస్తే కొంత బుద్ధి వస్తుందేమో. పార్టీలు మారే వాళ్ళని, లేకపోతే ఇట్లా అసెంబ్లీలకు వెళ్లకుండా బెంగళూరులో ఎంజాయ్ చేసేవాళ్ళని, లేకపోతే ఇంకెక్కడో ఎంజాయ్ చేసేవాళ్ళని, ఇలాంటి వీళ్ళని జనం వదిలిపెట్టకూడదు, రోడ్ల మీద తిరగనివ్వకూడదు. ఎన్నికల్లో బుద్ధి చెప్తారండి. ఎన్నికల్లో చెప్పడం వేరు, మళ్ళీ ఎన్నికల్లో చెప్పడం అంటే అప్పుడు గెలిచిన మళ్ళీ తయారవుతారు. వీళ్ళు వెళ్ళేంత వరకు ఎంటబడాలి. అసెంబ్లీకి వెళ్తావా సత్తావా అని వెళ్ళేదాకా తరిమి అసెంబ్లీకి పంపించి రావాలి జనమే. అప్పుడు కానీ బుద్ధి రాదు. రైట్, దీని మీద చర్చను కంటిన్యూ చేద్దామండి. దాంతోపాటు అసలు వీళ్ళకి ఎమ్మెల్యే అనే పదంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే నేను శాసనసభ సభ్యుడిని అనే ఇది తెలిసినప్పుడు ఆ సభ్యత్వమే దాన్ని గౌరవించకుండా నువ్వు సభకే వెళ్ళినప్పుడు నీకు ఆ సభ్యత్వం ఎందుకు? ఎమ్మెల్యేగానే సభ్యత్వానికి అర్హుడివి కాని నీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? ఆయనకేమో ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల. తెలంగాణలో ప్రజలు ప్రతిపక్ష నేత హోదా అయితే ఈయన కూడా సభకి వెళ్ళరు. ఇది ఏ రకమైన డెమోక్రసీ? ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారా, దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా? ఈ విపరీత ధోరణులు ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత. ఏదైతుందో ఆర్పీ యాక్ట్